వెల్కమ్ టు ఐ న్యూస్ సోనియా. విమానయాన రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పడింది. రోడ్లపై డ్రైవర్ లేని కార్లలాగే ఇప్పుడు ఆకాశంలో పైలట్ అవసరం లేని విమానాలను నడిపేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిద్ధమైంది. మెర్లిన్ ల్యాబ్స్ అనే ప్రముఖ సాంకేతిక సంస్థ ఒక విమానంలో ఏఐ ఆధారిత ఫ్లైట్ సిస్టమ్ ను అమర్చి విజయవంతంగా పరీక్షించింది. మనుషుల ప్రమేయం లేకుండా ఆ విమానాన్ని నడపడమే కాకుండా పైలట్ ఇచ్చే వాయిస్ కమాండ్లను అర్థం చేసుకునే ఈ సరికొత్త టెక్నాలజీ పూర్తి వివరాలు స్పెషల్ స్టోరీలో చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం ఊహించని వేగంతో దూసుకుపోతుంది. తాజాగా ఏ టెక్నాలజీ విమానయాన రంగంలోనూ తన సరికొత్త సత్తాను చాటింది. మెర్లిన్ ల్యాబ్స్ అనే సరికొత్త సాంకేతిక సంస్థ సెస్నా కారవాన్ అనే ప్రత్యేక విమానంలో ఏ ఆధారిత ఫ్లైట్ సిస్టమ్ ను అమర్చి ఆకాశంలో అత్యంత విజయవంతంగా ప్రయోగాత్మక పరీక్షలను పూర్తి చేసింది. ఈ సరికొత్త ఏఐ సిస్టమ్ ఒక విమానాన్ని సురక్షితంగా నడపడానికి, దాన్ని నియంత్రించడానికి అవసరమైన అన్ని ముఖ్యమైన పనులను ఏ ఒక్క మనిషి సాయం లేకుండా స్వయంగా అత్యంత ఖచ్చితత్వంతో చేయగలదని ఈ ప్రయోగం ద్వారా నిరూపితమైంది. ఈ సరికొత్త ఏఐ ఫ్లైట్ సిస్టమ్ పనిచేసే విధానం చూస్తే ఎవరైనా సరే మొక్కును వేలేసుకోవాల్సిందే. ఈ విమానంలో ఉన్న ఏఐ సాంకేతికత పైలట్ మాట్లాడే మాటలను, ఆదేశాలను చాలా సులువుగా అర్థం చేసుకోగలదు. దానికి అనుగుణంగా విమానం ప్రయాణించే మార్గాన్ని మార్చడం, ఎత్తును నియంత్రించడం, వేగాన్ని మార్చడం వంటి అత్యంత క్లిష్టమైన పైలట్ ఆదేశాలను క్షణాల వ్యవధిలో అమలు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎయిర్లైన్స్ రంగం ఎదుర్కొంటున్న తీవ్రమైన పైలట్ల కొరతను అధిగమించడానికి, అలాగే విమానాల రద్దీ వల్ల ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలపై పడుతున్న విపరీతమైన ఒత్తిడిని తగ్గించడానికి ఈ అద్భుతమైన సాంకేతికతను రాత్రింబవళ్లు శ్రమించి అభివృద్ధి చేస్తున్నట్లు మెర్లిన్ ల్యాబ్స్ పరిశోధకులు వెల్లడించారు. అయితే ఏఐ సిస్టమ్ రాకతో విమాన పైలట్ల ఉద్యోగాలు ఓడిపోతాయా అనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. దీనిపై మెర్లిన్ ల్యాబ్స్ యాజమాన్యం స్పందిస్తూ విమానాల్లోని పైలట్లను పూర్తిగా భర్తీ చేయడం తమ ఉద్దేశం కాదని, అత్యవసర సమయాల్లో పైలట్లకు ఒక అద్భుతమైన సహాయకారిగా ఉండడమే ఈ సాంకేతికత యొక్క ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసింది. అంతేకాకుండా సమీప భవిష్యత్తులో పైలట్లు ఎవరూ లేని పూర్తిస్థాయి ప్రయాణికుల విమానాలు వచ్చే అవకాశం అస్సలు లేదని కంపెనీ ప్రతినిధులు తేల్చి చెప్పారు. ఎంతటి అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పటికీ వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలతో కూడిన విమాన ప్రయాణాల భద్రతకు బాగా శిక్షణ పొందిన ఇద్దరు మనుషులైన పైలట్లు కాక్పిట్లో ఉండడమే అత్యంత సురక్షితమని అంతర్జాతీయ విమానయాన రంగ నిపుణులు సైతం బలంగా అభిప్రాయపడుతున్నారు.